Hi and hello to all. We are representing Shanmukha ITI Kodad. Today we are going to discuss about classification of electrical instruments. Yesterday క్లాస్లో మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ టాపిక్ని స్టార్ట్ చేసాం. దాంట్లో వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎన్ని టైప్స్గా క్లాసిఫై అయినాయి అనేవి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మే బీ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ అంటే ఈ 3 టైప్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాటిని క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్, సెకండ్ వన్ ఫంక్షన్, థర్డ్ వన్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, మళ్ళా ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే వర్కింగ్ అవుతున్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఆ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ని బేస్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. 2 టైప్స్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటిది? అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ దీస్ విల్ గివ్ ది వాల్యూ ఆఫ్ quantity to be measured in terms of deflection and instrument constants. Best example is tangent galvanometer. ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆ క్వాంటిటీ యొక్క వాల్యూని ఎలా చూపిస్తాయంటే డిఫ్లెక్షన్ పరంగా చూపిస్తాయి. దాంట్లో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. డిఫ్లెక్ట్ అంటే మూవ్ అవ్వడం, అటు ఇటు మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన దాన్ని పట్టుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంతైతే వాల్యూ చూపిస్తుందో అది ఆ క్వాంటిటీ యొక్క మెజర్మెంట్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్స్టాన్సీ, దాని పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇన్స్ట్రుమెంట్ కాన్స్టాన్స్ అనేవి ఉంటాయి. అంటే నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మీద చెప్పబడి ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న వాటి నుంచి మనం క్వాంటిటీని మెజర్ చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి? టాంజెంట్ గ్యాల్వనోమీటర్. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఎగ్జాంపుల్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఒకవేళ అడిగితే ఏమి ఇవ్వాలి? ఆన్సర్ వచ్చేసి టాంజెంట్ గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ టాంజెంట్ గ్యాల్వనోమీటర్. దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఆఫ్ టాంజెంట్ గ్యాల్వనోమీటర్. ఇది డయాగ్రామ్ అనమాట టాంజెంట్ గ్యాల్వనోమీటర్. దీంట్లో వచ్చేసి స్కేల్ ఉంటుంది. స్కేల్కి పాయింటర్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. ఆ పాయింటర్ అనేది అటు ఇటు డిఫ్లెక్ట్ అవ్వడం వల్ల దేని మీద అయితే పాయింటర్ అనేది చూపిస్తుందో అది పర్టికులర్ క్వాంటిటీ యొక్క మెజర్మెంట్ అవుతుంది. కరెంట్ మెజర్ చేస్తున్నాం అనుకోండి. కరెంట్ రీడింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై టాంజెంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ బై కరెంట్. ఎప్పుడైతే దీంట్లో గ్యాల్వనోమీటర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తాం? మనం కరెంట్ని రీడింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ కరెంట్ రీడింగ్ ఎట్లా వస్తుంది? టాంజెంట్ ఆఫ్ డిఫ్లెక్షన్. ఆ పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవ్వడం. టాంజెంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటే టాంజెంట్ అంటే ఏంటిది? ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉన్నదనుకోండి. ఆ సర్కిల్కి అవుటర్ సైడ్గా ఆ సర్కిల్ని టచ్ చేస్తూ పోయేదాన్ని ఏమంటాం? టాంజెంట్ అంటాం. ఇక్కడ కూడా స్కేల్ మీద ఎక్కడైతే పాయింటర్ యొక్క షార్ప్నెస్ లాస్ట్ ఎడ్జ్ అనేది ఏ పాయింట్ మీద అయితే స్కేల్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఆగుతుందో అది మనకి రీడింగ్ అవుతుంది. అండ్ ఆల్సో బై ది రేడియస్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ వైర్స్ యూజ్డ్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నిట్యూడ్. దీంట్లో కరెంట్ రీడింగ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ టాంజెంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ పరంగా, సెకండ్ వన్ వచ్చేసి రేడియస్. ఈ టాంజెంట్ గ్యాల్వనోమీటర్ అనేది సర్కిల్ లాగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ సర్కిల్లో స్కేల్ ఉంటుంది. స్కేల్కి ఒక పాయింటర్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు ఏంటిది? ఆ సర్కిల్లో డిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దానికి సమ్ రేడియస్ అనేది ఉంటుందన్నమాట. ఆ రేడియస్ని బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ టర్న్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ యొక్క క్వాంటిటీని మెజర్ చేస్తాం. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది ప్రతి ఇన్స్ట్రుమెంట్కి. దాంట్లో ఏంటిది? హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఉంటాయి. కాస్ టీటా, సైన్ టీటా అని. హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసి కాస్ టీటా అంటాం. దీన్ని బేస్ చేసుకొని మనం దీని యొక్క మెజర్మెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్లో వీటిని యూజ్ చేస్తారు. దీన్ని టాంజెంట్ గ్యాల్వనోమీటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది? సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటిది? ఇన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ది వాల్యూ ఆఫ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ
అంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఏమేమిటి, కరెంట్ కానీ, వోల్టేజ్ కానీ, పవర్ కానీ, టు బి మెజర్డ్ కెన్ బి డిటర్మైన్డ్ బై, ఇవన్నీ ఎట్లా డిటర్మైన్ చేయబడతాయంటే డిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ద క్యాలిబ్రేటెడ్ డయల్. దీంట్లో ఒక క్యాలిబ్రేటెడ్ డయల్ అనేది ఉంటుంది. క్యాలిబ్రేటెడ్ డయల్ మీన్స్ నథింగ్ బట్ ఏ స్కేల్ అనమాట. స్కేల్ మీద ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే ఎంతైతే డిఫ్లెక్షన్ చూపిస్తుందో డైరెక్ట్ దాన్ని తీసుకుంటాం అనమాట ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్లో. దీస్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ ఇన్ కంపారిజన్ విత్ ది అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ క్వాంటిటీ, కరెంట్ కానీ, వోల్టేజ్ కానీ, ఎనర్జీ కానీ మెజర్ చేస్తాము. దాన్ని ఫస్ట్ దేంతో కంపేర్ చేస్తాము అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ తోటి కంపేర్ చేస్తాం. లేకపోతే ఎలా, ఆర్ దీస్ కెన్ బి కంపేర్డ్ విత్ ది వాల్యూ విచ్ వాస్ ఆల్రెడీ క్యాలిబ్రేటెడ్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ క్యాలిబ్రేట్ అయిన వాల్యూని బేస్ చేసుకొని కూడా, అంటే ఇంతకు ముందే క్యాలిబ్రేట్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని కూడా ప్రజెంట్ వాల్యూని డిటర్మిన్ చేస్తాం అన్నమాట ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా డైరెక్ట్ వాల్యూ అనేది ఇవ్వవు. ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్సే డైరెక్ట్ వాల్యూ అనేది ఇస్తాయి. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి దేనికి కంపేర్ చేస్తాం మనం, అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి కంపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ కమర్షియల్లీ ఆర్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏంటి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా క్లాసిఫై చేస్తారు. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్. ఎప్పుడైనా అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎప్పుడు క్లాసిఫై చేయడం జరగదు. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పర్టికులర్గా స్టాండర్డ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్నే మనం డిఫరెంట్ టైప్స్లుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. వాటిలలో ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఎట్లా క్లాసిఫై చేస్తారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటర్స్, రికార్డర్స్, ఇంటిగ్రేటర్స్. ఇలా 3 టైప్స్గా ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. దేని పరంగా, ఫంక్షన్స్ పరంగా, దాని యొక్క పని పరంగా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా, దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్, కరెంట్, పవర్ ఎక్సెట్రా డైరెక్ట్లీ ఆన్ గ్రాడ్యుయేటెడ్ డయల్. ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మీటర్స్, వోల్టీమీటర్స్, వాట్ మీటర్స్. ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూడండి, యామ్మీటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో యాంపియర్స్ అని చూపిస్తుంది. దాంట్లో సమ్ రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఒక పాయింటర్ అనేది ఉంటుంది. ఆ పాయింటర్ అనేది డైరెక్ట్ వాల్యూ అనేది అని చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఎక్కడైతే పాయింట్ దగ్గర అయితే ఇండికేట్ చేస్తుందో అదే ఆ పర్టికులర్ మెజర్మెంట్ యొక్క వాల్యూ అవుతుంది. వీటిని ఏమంటామంటే ఇండికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎగ్జాంపుల్ వచ్చేసింది యామ్మీటర్, వోల్టీమీటర్ అండ్ వాట్ మీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ ది టోటల్ అమౌంట్ ఎయిదర్ ది కరెంట్ ఆర్ ఎనర్జీ. కరెంట్ కానీ ఎనర్జీని కానీ ఫైండ్ అవుట్ చేస్తాయి అన్నమాట ఓన్లీ. ఓకేనా, కరెంటు లేకపోతే ఎనర్జీ. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసింది ఆంపియర్ అవర్ మీటర్ అండ్ ఎనర్జీ మీటర్స్. మన ఇళ్ళల్లో ఉండే ఎనర్జీ మీటర్స్ని ఏ టైప్ ఇన్స్ట్రుమెంట్, అది ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్ దిస్ ది వాల్యూ ఆఫ్ క్వాంటిటీ కెన్ బి రికార్డెడ్ టైమ్ టు టైంకి ఈ క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయబడుతుంది అన్నమాట. వీటిని ఏమంటామంటే రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ అకార్డింగ్ టు రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ వెన్ క్వాంటిటీ చేంజెస్ టైమ్ టు టైం. క్వాంటిటీ అనేది టైం టు టైం ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో ఆ పర్టికులర్ పర్పస్కి ఈ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామంటే రికార్డింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది, పవర్ ఫ్యాక్టర్ మీటర్. దీంట్లో గ్రాఫ్ చూపించడం జరిగింది. టైము, పవర్ ఫ్యాక్టర్, టైం వేరీ అవుతున్న కొద్దీ పవర్ ఫ్యాక్టర్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ చెప్పుకుంటాం కదా, పవర్ ఫ్యాక్టర్ మస్ట్ బి యూనిటీ కంటే 0.6 కానీ 0.8, 0.8.5, 0.85, 0.9 అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ పర్పస్కి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ మీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి దేని బేస్ చేసుకొని ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యూజ్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రిక్ కరెంట్, ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేసుకొని ఆ కరెంట్ ఏం చేస్తుంది, సమ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఆ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. అగైన్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ మే బీ క్లాసిఫైడ్ డిపెండింగ్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్నే ఫంక్షన్ పరంగా అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ పరంగా కూడా క్లాసిఫై చేస్తాం. ఎగ్జాంపుల్ ఆ ఎఫెక్ట్స్ ఏమేమిటి అంటే, ది ఎఫెక్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ పర్టికులర్ ఈ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట.
సో బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఈ ఎఫెక్ట్స్ బేస్ చేసుకుని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ బై బై. వీ విల్ come up with the next topic in tomorrow.